చివరగా చెప్పండి అన్న. అంటే ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలోనేమో 3.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ జేషిండు. కాబట్టి అప్పుల కుప్పగా జేసేషిండు. నాశనం పట్టిండు రాష్ట్రాన్ని అని చెప్పిర్రు గదా! ఈ 2 ఏళ్ల పరిపాలనలోనే 2.5 లక్షల కోట్ల అప్పుకు రీచ్ అయిన మన తెలంగాణల మరి ఇలా మేధావులు మాట్లాడతలేరెందుకు? ఆ రోజు అంతగానం మాట్లాడిర్రు. వాళ్ళనే అడగాలే. ఇప్పుడు హ్మ్. అప్పయింది, అప్పయింది, అప్పయింది. ఫస్ట్ ఏందంటే అప్పు లేకుండా ఏ రాష్ట్రం గూడా, ఏ ప్రభుత్వం గూడా ముందుకు పోదు. హ్మ్. ఇవాళ అందరం గర్వపడే అమెరికా హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో నంబర్ 1గా చెప్పుకుంటాం. అందరం అక్కడికి పోవడానికి వీసాల కోసం ప్రయత్నం చేస్తాం. బట్ అమెరికాకున్నంత అప్పు హ్మ్. ప్రపంచంలో ఏ దేశానికి లేదు. హ్మ్. తర్వాత ఒక 100 దేశాల అప్పులు కలిపితే ఎంతుంటదో ఒక అమెరికా అప్పు అంతుంటది. హ్మ్. వాళ్ళ హ్మ్. జీడీపీతో పోల్చినప్పుడు ఆ హ్మ్. జీడీపీ కంటే 120% ఎక్కువ అప్పులు ఎక్కువ చేశారు అప్పుంటది. వాళ్ళు. ఓకే. ఆ! అయితే అప్పులుంటాయి. కానీ తెచ్చిన అప్పు ఎక్కడ పెడుతున్నారనేది ఇంపార్టెంట్. ఆ! ఇప్పుడు అసెట్స్ క్రియేషన్ ఉందా లేదా? కేసీఆర్ గారు హ్మ్. 9.5 ఏళ్లలో చేసిన అప్పు హ్మ్. రేవంత్ రెడ్డి 3 ఏళ్లలోనే చేసిండు. హ్మ్. అయితే ఆయనేమో 85% ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఖర్చు పెట్టాడు. హ్మ్. దానివల్ల రిటర్న్స్ వస్తున్నాయి. హ్మ్. 29,000 కోట్ల టాక్స్ వచ్చేది. హ్మ్. ఇవాళ 1,60,000 కోట్లకు పోయింది. హ్మ్. ఆయన హ్మ్. దిగిపోయిన నాటికే 1,12,000 కోట్లకు పోయింది. హ్మ్. అంటే ప్రొడక్షన్ పెరిగింది. హ్మ్. ఈయన తెచ్చిన అప్పు పథకాల మీద పెడుతున్నాడు. అది రిటర్న్ రాదిగ. ఇంకా అటే అది పోతదది. పోయినట్టే. పోయినట్టే. ఫస్ట్ ఇయర్ 1,58,000 కోట్లు అప్పు చేశాడు. హ్మ్. 1,52,000 కోట్లు ఈ అనుత్పాదక రంగాల మీద పెట్టిండు. హ్మ్. కాబట్టి హ్మ్. అది రికవరీ కాదిగ అది. హ్మ్. దానివల్ల ప్రొడక్షన్ పెరగదు. హ్మ్. కాబట్టి అప్పు దేనికి తెస్తున్నాడు, దేనికి పెడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆయన 9.5 ఏళ్లలో చేసింది ఈయన 3 ఏళ్లలోనే చేసిండు. అంటే రైతులకు 2 రుణమాఫీ ఏళ్లలోనే చేసాడు. రైతులకు రుణమాఫీ జేసినా, ఇంకా చాలా పథకాలు జేసినామని జెప్పి చెప్తుర్రు గాబట్టి ఫ్రీ అది బస్ కూడా సరిగ్గా బెడుతున్నామని. రాలే కదా! ఇప్పుడు నేను రైతునే. హ్మ్. నాకు ఒకటేసారి పడ్డది. నాకు 5 సార్లు రావాలే. హ్మ్. ఒక్కసారే వచ్చింది. హ్మ్. మరి నా సంగతేంటి? హ్మ్. మరి రుణమాఫీ నాకు 2,00,000 అప్పు మాఫీ కాలేదు. హ్మ్. చాలా మందికి మాఫీ కాలేదు. హ్మ్. ఆ ఒక్క ఊర్లో హ్మ్. 100 మందికి రూ. 2,00,000 అప్పుంటే, ఈ 10 మందికి, 20 మందికి మాఫీ అయింది. ఆయనే హ్మ్. చెప్తున్నాడు 18,000 కోట్లే మాఫీ అయిందని. హ్మ్. 48,000 కోట్లు కావాలి. హ్మ్. మరి హ్మ్. ఏది హ్మ్. సరిగ్గా రావట్లేదు. హ్మ్. ఆయన అన్న ప్రామిసెస్, హామీలు కూడా ఏం వాళ్ళు 21,000,00,00,000 జేషిర్రు కరెక్ట్‌గా. 25,00,000 మంది రైతులకు జేషిర్రు. కానీ ఆళ్ళు ఫస్ట్ బడ్జెట్‌లో బెట్టుకుంది 41,000,00,00,000 ఏదన్నా లెక్కకైతే. గాని నేననేది ఏందంటే, హ్మ్. చెప్పుడు ఎక్కువున్నది, చేసుడు తక్కువున్నది. హ్మ్. ఈ చూసేటోళ్ళకేమో వాళ్ళకు అంత డీప్‌గా దీన్ని పరిశీలించే ఓపిక లేదు. హ్మ్. మేధావులకేమో ఆయన ఏదో ఒకటి కుక్క బొక్కేసినట్టుగా ఏదో ఒకటి ఏస్తున్నాడు. ఆ! తోకాడించుకుంటే తిరుగుతా ఉన్నారు. మరి హ్మ్. దానికేం చేస్తాం మనం? ఓకే. అది ప్రజలకు పట్టిన దుర్గతి అది. హ్మ్. సో, ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు గోదావరి బనకచెర్లదైతే మనం రోజు మీరు మాట్లాడిర్రు సేమ్ బయట. ఇప్పుడు నల్లమల సాగర్ మార్చినా గూడా, హ్మ్. మా విమర్శ అదే ఉంటది. కొత్తగా ఏం లేదు. పేరు మారింది. ఆ! అదే. పేరు మారడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రయోజనాలున్నాయి. హ్మ్. ఎందుకంటే అది నదుల అనుసంధానంలో భాగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఇంతకుముందు బంకచెర్ల రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అవును. దీన్ని రిజెక్ట్ చేయదు. హ్మ్. ఎందుకు చేయదంటే, ఇది కావేరి అనుసంధానానికి తీసుకుపోతానంటాడు. కాబట్టి కాబట్టి అది మోడీ గారి ప్లాన్ గదా! హ్మ్. అందుకని ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫైట్ చేయాలి తెలంగాణ. హ్మ్. ఎందుకంటే ఆ జలదోపిడి అనేది ఇప్పుడు దీన్ని కేంద్రాన్ని ఒప్పించే పద్ధతిలో మార్చుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ! ఆ! కాబట్టి ఆ! దాని మీద ఇంకా ఎక్కువ ఫైట్ చేయాలి. ఓకే. సో, మిగులు జలాల్లో డెఫినిట్‌గా తెలంగాణ వాటా దక్కేదాకా ఖచ్చితంగా సేమ్ పోరాటం డిమాండ్స్ చేస్తేనే బెస్ట్. బనకచెర్ల మీద తెలంగాణ ఏదైతే ప్రతిపక్షాలు గాని, మాలాంటి వాళ్ళం గాని ఏం డిమాండ్స్ పెట్టామో హ్మ్. సేమ్ డిమాండ్స్ ఇప్పుడు గూడా అవే ఉన్నాయి. అవే ఉంటాయి.